హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజైతే మా పాప బర్త్డే అనమాట. మే 31 రోజు. అందరూ తనకైతే విష్ చేయండి. తను ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని. అయితే తన బర్త్డే కోసం ముందు రోజు అయితే నేను వెళ్ళి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చానమాట. అవి మార్నింగ్ తీస్తుంటే తను కూడా చూస్తానని చెప్పి నాతో పాటు వచ్చి అయితే కూర్చుందనమాట. ఇంకా క్రోన్ పెడితే నవ్వుతుంది, నువ్వు డార్క్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా అందుకని తీసుకొచ్చాము అంటే, తనకి ఇప్పుడు 7 కంప్లీట్ అయ్యి 8 ఇయర్స్ వస్తున్నాయి అనమాట. 7th బర్త్డే అనమాట. ఇంకా బెలూన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కానీ మొత్తం తన డ్రెస్లో కలిసి మ్యాచింగే తీసుకొచ్చాము. అసలు తీసుకురాలేదంటే ముందే అడుగుతుంది అనమాట. ఎందుకంటే పిల్లలు ఫోన్లో చూస్తున్నారు కదా, యూట్యూబ్లో అట్లాగా ప్రతి ఒక్కళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు ఏంటనేది. అందుకని తనైతే ముందే అడుగుతుంది, నాకు అవి తీసుకురావాలి ఇవి తీసుకురావాలని. అంతకుముందైతే కొంచెం తెలిసేది కాదు తనకి, కాబట్టి అంత అడిగేది కాదు. ఇప్పుడు కొంచెం 7 ఇయర్స్ వచ్చాయంటే పిల్లలందరికీ అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, కాబట్టి అడుగుతుందనమాట. అందుకని ముందు రోజు సాయంత్రం వెళ్ళి ఇవన్నీ అయితే తీసుకొచ్చాము. అలాగే కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాము. కేక్ కూడా ఇంకా తను పర్పుల్ కలరే అడుగుతుందని చెప్పేసి బ్లూబెర్రీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి వచ్చామన్నమాట. తను ఫ్రాక్ అయితే ఇంకా గుంటూరు నుంచి అయితే తీసుకొచ్చారనమాట. ఇంక ఇక్కడ వీళ్ళందరూ అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చారు మార్నింగ్. ఇంకా నేనైతే వెళ్ళలేదు. వీళ్ళు వచ్చేసరికి వంట చేద్దాంలే, మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంట్లో ఇంకేదో ఒక పని అయితే సరిపోతుంది కదా. నేనైతే మార్నింగ్ లేచి సాటర్డే కదా పూజ అయితే చేశాను ఇంట్లో. ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళొచ్చారు. ఇంక వెళ్ళొచ్చిన తర్వాత ఇంక ఇక్కడ చూస్తేనేమో ఎటు కూడా వాళ్ళకి సరిగ్గా లేదనమాట. పెడదామంటే ఇంక ఇటు సైడ్ సోఫాస్ ఉన్నాయి కదా, అవి తీసి ఇక్కడ పెడదాంలే అని అయితే అనుకున్నాము. ఇంకా సోఫాస్ అయితే పక్కకైతే జరిపేసి ఇంక ఇక్కడైతే స్టిక్ చేస్తున్నాం అనమాట డబల్ టేప్ తోటి. దానికి అంత ముందు కూడా ఇలాంటిది ఒకసారి అయితే తెప్పించామన్నమాట. బ్యాక్గ్రౌండ్లో ఇట్లాగా వేలాడి పడేది. తను ఇంకా ఫొటోస్ అవి చూసుకొని అడిగిందనమాట. ఇంక నాకు మళ్ళీ అట్లాంటిది కావాలని. ఇది యాక్చువల్గా అయితే పర్పుల్ కలర్ అనమాట. కాకపోతే ఒక్కొక్కసారి లైటింగ్కి కొంచెం బ్లూ కలర్ షేడ్ లాగా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే బెలూన్స్ అవన్నీ నేను ఊదుతుంటే మా బాబు అమ్మ నేను కూడా ఊదుతానే ఊదిస్తున్నాడు. పాపం అన్నీ తనే ఊదాడు. అంటే ఎక్కువ తేలేదు. ఒక 20 బెలూన్స్ అయితే తీసుకొచ్చాను. పర్పుల్ 10, క్రీమ్ కలర్ 10, ఎందుకంటే దాని డ్రెస్లో అవే ఉన్నాయన్నమాట కలర్స్. అలాగే హ్యాపీ బర్త్డే అనే లెటర్స్ కూడా తీసుకొచ్చాము. ఇంకా నేమ్ అయితే తీసుకురాలేదు, ఓన్లీ హ్యాపీ బర్త్డే అనేది అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా పిల్లలకి ఏంటంటే బెలూన్స్ ఇవన్నీ ఉంటే సంతోషం కదా. కొన్ని బెలూన్స్ అయితే అప్పుడే ఊదేసి పగలు కొట్టేశారు కూడా. ఒక దాంట్లో అయితే వాటర్ బాస్ అయితే వాడుకుంటున్నారు. ఇంక ఇక్కడ మా బాబు ఊదిస్తూ ఉంటే నేనైతే అన్ని ఇట్లా ముడులు అయితే వేసి అన్ని ఇలాగా మిక్సింగ్ అయితే చేసి పెట్టాను. ఈలోపు మా హస్బెండ్ వాళ్ళు హ్యాపీ బర్త్డే అనేది లెటర్స్ ఉంటుంది కదా, దానికి ఒక థ్రెడ్ లాంటిది అయితే ఇచ్చారు కదా, దాన్ని అయితే అరేంజ్ చేశారనమాట పైన పెట్టడానికి. ఇంకెట్లా పెడితే బాగుంటుందని చూసి అయితే పెట్టారు ఇంకా పైన. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అనమాట తను ఎవరు లేకుండా ఇలా బర్త్డే చేసుకోవటము. తన ఫస్ట్ బర్త్డే అప్పుడు నేను, మా హస్బెండ్, మా అత్తయ్య, మా అమ్మ ఉన్నాము. కాకపోతే ఇంకా అక్కడ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళనైతే ఇన్వైట్ చేశామన్నమాట. బెంగళూరులో జరిగింది తన ఫస్ట్ బర్త్డే. అప్పుడు నాకు బాబు ఇంకా డెలివరీ టైం అనమాట. మా పాప బర్త్డే అయిపోయాక 10 డేస్కి బాబు పుట్టాడనమాట. ఇంకా ఎక్కువ మంది కూడా రాలేదన్నమాట అప్పుడు ఫస్ట్. ఇంకా తర్వాత తన సెకండ్ బర్త్డే నుంచి ఇంకా ఇంటి దగ్గర జరుపుకుంటూ ఉంది కదా. తర్వాత ఇంకా కరోనా వచ్చిందని ఇంక ఇంటి దగ్గర ఉండటం, తర్వాత గుంటూరులో ఉండటం అట్లాగా. ఇంకెప్పుడు అక్కడ మా ఆడపడుచు వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు అనమాట, ఇంటి పక్కన వాళ్ళు అట్లాగా. ఇప్పుడే ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడ తక్కువ మందితో ఫస్ట్ టైం హైదరాబాద్లో బర్త్డే జరుపుకోవటం కదా. తన 7th బర్త్డే హైదరాబాద్లో అయితే జరుపుకుంటుందన్నమాట తను. ఇంకా మళ్ళీ తర్వాత జరుపుకుంటుందో లేదా హైదరాబాద్లో. తర్వాత ఇంకా అసలు యాక్చువల్గా అయితే గుంటూరు వెళ్దామని గొడవ చేసింది, కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల అయితే వెళ్ళలేదు. అలాగే ఈరోజు మా చిన్నాటి పరచు వల్ల పెద్ద అమ్మాయిది కూడా బర్త్డే అనమాట, షణ్ముఖ సాయిప్రియ. ఒకసారి తనను కూడా అందరూ విష్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్టయితే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఎప్పుడు ఇట్లాగా బర్త్డేస్ అప్పుడు పెట్టేదాన్ని ఇద్దరివి కూడా. మా పాపకైతే అసలు రింగ్స్ ఎప్పుడు పెట్టాను అనమాట. చిన్నప్పుడు ఒకసారి పెడితే నోట్లో వేసుకుని నవిలిందనమాట. అప్పటి నుంచి అసలు పెట్టాను. తన అన్న ప్రెసెంట్కి వచ్చిన రింగ్స్ అవన్నీ టైట్ అయిపోయినాయి కూడా. ఈ 2 కొంచెం పెద్దవి అనమాట.
ఇంక ఈ రెండిటి కూడా దారం చుట్టూనే సరేలే బర్త్డే కదా పెడదాంలే అని అయితే పెట్టానమాట. చిన్న చేతులు కదా పెడితే బాగుంటాయి, కానీ ఎక్కడ పడేసుకుంటారో అని భయం. ఇంకా వాళ్ళ చుట్టూనే చూస్తూ ఉండాలి. వాళ్ళకి ఏమన్నా విలువైన వస్తువులు పెట్టామంటే మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ కన్నా వాళ్ళ చేతులకు ఉన్నాయా లేవా, పడేసుకున్నారా ఏంటా అని వాళ్ళకి తెలియదు కదా. జారిపోయినా కూడా ఎవరన్నా తీసుకున్నా తెలీదు, జారిపోయినా కూడా తెలియదు. అందుకని పిల్లలకైతే అసలు ఎప్పుడు పెట్టను అనమాట నేను. ఇంక ఈరోజు ఇంట్లోనే కదా అని చెప్పేసి పెడదాంలే అని పెట్టాను. ఇంకా టైట్గా ఉన్నాయి, తీసేయమని గొడవ చేసింది కొంతసేపు. బర్త్డే అయిపోయిన తర్వాత తీస్తానులే అంటే ఉంచుకుంది. అలాగే తనకి కొత్తవి పట్టీలు కూడా తీసుకొచ్చామన్నమాట. అవి కూడా గుచ్చుకుంటున్నాయి, అమ్మ తీసేయని అయితే గొడవ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ హైదరాబాద్ స్కూల్కి వచ్చిన తర్వాత పట్టీలు అయితే పెట్టుకోవట్లేదు, ఇక్కడ సౌండ్ వస్తుందని. ఇంకా ఈ 1 ఇయర్ నుంచి అలవాటు లేకపోయేసరికి ఏమో వద్దంటుంది. ఇక్కడైతే మా బాబాయ్ అయితే హడావుడి చేస్తూ ఉన్నాడు, అటు ఇటు అవి పెట్టడం ఇవి పెట్టడం. వాళ్ళ అక్క బర్త్డేకి ఇంకా తనైతే ముందు రోజు చెప్పాడనమాట, నేను అక్క బర్త్డేకి క్లే గిఫ్ట్గా ఇస్తానని చెప్పి. అందుకని చిన్నదైతే కొనుక్కొచ్చాను నేను తన కోసము. అయితే ఇంక ఇది నేను ఇవ్వను, నువ్వే ఇచ్చాను అంటూ ఉన్నాడనమాట. ఎందుకు అలిగాడు. సరేలే అంటే మళ్ళీ తర్వాత ఏమో తనే ఇస్తానులే అన్నాడు. కేక్ తెచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇవన్నీ రెడీ చేసిన తర్వాత అయితే కేక్ తీసుకొచ్చాము. ఎందుకంటే కూల్ కేక్ ముందే తీసుకొస్తే కూలింగ్ పోతుందని చెప్పేసి ఇంకా కిందేమో ఇట్లాగ టీపై లాగా వేసి బెలూన్స్ అయితే పెట్టాము. ఇంకా మా బాబు కూడా వెళ్ళాడు కేక్ తినడానికి. తను డోనట్స్ కావాలని అడిగాడంట, తీసుకొస్తే కొంచెం తినైతే అక్కడైతే పెట్టారనమాట. కేక్ అయితే చూడండి, కేక్ నచ్చినట్లయితే ఒక కామెంట్ అయితే చేయండి. తను పర్పుల్ కలర్ మీద వైట్ డాట్స్ రావాలని చెప్పిందనమాట. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా పర్పుల్ కలర్ కేక్ మీద అయితే చేయించాము. తనది డ్రెస్సు షైనింగ్ ఉంది కదా, అందుకని ఫొటోస్లో అంత బాగా రాలేదు. నైట్ టైం అయితే బాగా వచ్చేదేమో షోగా. ఇప్పుడు ఏంటంటే కొంచెము షైనింగ్ వల్ల ఫొటోస్లో డబల్ షేడ్ లాగా అట్లా కనిపిస్తూ ఉందన్నమాట. విడిగా అయితే బాగుంది ఫ్రాక్. ఫొటోస్లో ఏంటంటే ఒక్కొక్కసారి తేలిపోయినట్టు అనిపిస్తాయి కదా కొన్ని డ్రెస్సెస్. ఎప్పుడైతే ఇంకా మా అత్తయ్య మావయ్య కేక్ కట్ చేపిస్తారు, పిల్లలు ఎవరు బర్త్డే అయినా కానీ. ఇంకా మా మావయ్య కూడా ఊరు వెళ్ళారు కదా, అందుకని మా అత్తయ్య అయితే కేక్ కట్ చేపించింది ఫస్ట్. ఇంకా తర్వాత తనకి పెడితే ఇంకా తర్వాత తను కూడా తీసి పెట్టింది అనమాట. ఫోటోకి పోజ్ ఇవ్వమంటే అటు ఇటు తెగ తిప్పుతుంది అనమాట. మా పాప ఏంటంటే ఫోటో దిగేటప్పుడు కన్నా విడిగా నార్మల్గా ఉన్నప్పుడే ఫేస్ సరిగ్గా పెట్టిద్ది. మనం ఫోటో తీస్తున్నామని చెప్పామనుకోండి, మూత అటు ఇటు వంకరగా పెట్టిద్ది అనమాట. అప్పుడు ఫొటోస్ అస్సలు సరిగ్గా రావు. అందుకని చెప్పి నువ్వు మామూలుగానే పెట్టి అట్లా పెట్టొద్దు అంటే ఇంకా సరే అని మామూలుగానే పెట్టిందనమాట. ఇంక తర్వాత మేము కూడా కేక్ తినిపించాము. తర్వాత వాళ్ళ తమ్ముడిని పెట్టమంటే ఇంక వాళ్ళ తమ్ముడు ఏంటంటే సిగ్గుపడుతున్నాడు. మా బాబు ఏంటంటే ఎప్పుడు ఫొటోస్ దిగడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడు. మా పాప కూడా అంత ఇంట్రెస్ట్ చూపించదు. నేను ఎప్పుడన్నా ఫొటోస్ దిగుదామంటే నీకు ఎప్పుడు ఫొటోస్ పిచ్చి అని నన్ను అంటూ ఉంటుందన్నమాట. ఇంక తర్వాత మా బాబు వచ్చి గిఫ్ట్ ఇచ్చి కేక్ అయితే పెట్టాడనమాట వాళ్ళ అక్కకి. ఇంక తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని మా బాబుని రమ్మంటే అస్సలు రావట్లేదు. తను ఎప్పుడు అంతేనమాట, ఫొటోస్ దిగుదామన్నప్పుడు రాడు అస్సలు. మా హస్బెండ్ కూడా అంతే, ఫొటోస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. మొన్న ఇంకేదో మ్యారేజ్ డే రోజు మాత్రం కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. ఇంకా బాగుంది కదా పిల్లలతో దిగుదామంటే కూడా ఇంక మా బాబు కూడా సరిగ్గా కోఆపరేట్ చేయడు కదా, రాను అన్నాడు. ఇంకేదోలాగా కష్టపడి ఒక 4-5 ఫొటోస్ అయితే దిగామన్నమాట. హైదరాబాద్ వచ్చిన తర్వాత మావి చాలా తక్కువ ఉన్నాయి ఫొటోస్. అంతమంది అయితే గుంటూరులో ఉన్నప్పుడైతే నేను ఎవరో ఒకరి చేత అట్లా తీపించుకుంటూ ఉండేదాన్ని. ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఫంక్షన్స్ కూడా వెళ్ళట్లేదు కదా, ఇంకా చాలా తక్కువ ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట. మా పాప బర్త్డే అయితే మేము ఇలా సింపుల్గా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.